హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరోసారి మరో లంచ్ రొటీన్‌తోని మరోసారి నేను మీ ముందుకొచ్చేసాననమాట. ఎందుకు సిరి ఎప్పుడు చూస్తే లంచ్ రొటీన్‌లే చేస్తావు, బోరేసేస్తుంది అని చాలామంది అనుకుంటుంటారు. నాకు కూడా అనిపిస్తుంది ఇటు బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవి చేయాలని. ఇప్పటి నుంచి అవి కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ హడావిడి నార్మల్‌గా లేదండి. ఫస్ట్ పెద్ద బాబుకి ఎగ్జామ్స్ నడిచాయి. ఆల్మోస్ట్ ఒక 20 డేస్ లాగా నడిచాయనమాట. ఆ బాబుకి అయిన నెక్స్ట్ డే నుంచి చిన్న బాబుకి ఎగ్జామ్స్ నడిచాయనమాట. వీడిది కూడా ఒక 15, 20 రోజులు నడిచాయి. మనం ఏం చేస్తాము వాళ్ళ ఎగ్జామ్స్‌కి అంటే మనం ఏం చేయము. ఇట్స్ లైక్ మెంటల్ థింగ్ అనమాట. లైక్ వాళ్ళకి ఒక టైంకి ఇవ్వాలి. వాళ్ళకి ఒక ఎగ్జామ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అంటే లైక్ భయపడకూడదు. కానీ ఒక లిటిల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఫీలింగ్‌తో నేను నా వర్క్ అంతా చాలా 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 80% వరకు తగ్గించాను. అండ్ ఫుల్ కాన్సంట్రేషన్ వాళ్ళ మీద పెట్టాను. అందుకోసమే బాగా స్లో అయిపోయిందనమాట నా యూట్యూబ్ కూడా. ఐ నో, బట్ అన్నీ ఒకే థాలీలో అన్నీ ఉండవు కదా! ఒక్కొక్కసారి ఒక్కొక్కటి దొరుకుతది, ఒక్కొక్కసారి దొరకదు అన్నట్టు. అండ్ ఎప్పుడైనా వంట స్టార్ట్ చేసే ముందు గ్యారంటీగా ఏదో ఒక డ్రింక్ చేసుకొని తాగడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మెయిన్‌లీ ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత అయితే మజ్జిగ తాగడం స్టార్ట్ చేసేయండి. చాలా డ్రై అట్మాస్ఫియర్ ఉంటుంది కదా! మస్తు చాలా చల్లగా, అంటే చల్లగా కాదు, వేడిగా ఉంటుంది. కానీ ఇంకా చెమట అవన్నీ స్టార్ట్ అవ్వలే. కొంచెం రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి. బట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్ అనమాట. హైడ్రేషన్ తగ్గిపోతే బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అందుకోసం నేను ఆల్రెడీ తాగడం అనేది స్టార్ట్ చేశాననమాట. అండ్ ఈరోజు ఒక మష్రూమ్ క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై లాంటివి చేసుకుంటున్నాము. ఇందులోని చాలా తక్కువ ఆయిల్ అని పడతది. కానీ బోలెడన్ని వెజిటబుల్స్ మనం తింటాము. ఇది నాకు చాలా చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. వెజిటబుల్స్‌లో వచ్చేసి మనం క్యాప్సికమ్, ఆనియన్స్, మష్రూమ్ ఏసుకుంటున్నాము. ఇంకా మీరు ఏమైనా కావాలంటే ఇంట్లో ఉంటే అవి వేసుకోవచ్చు. ఆ ఎనకాతల ఉసిరికాయలున్నాయి చూసారా? ఎవ్రీడే ఒక ఉసిరికాయ నేను తింటా. ఎంత బావుంటదో తెలుసా? అలా నీటిలో ఊరేసుకుంటే. ఇది అందరికీ తెలుసని నేను అనుకున్నాను. ఇలా ఊరేస్తారని తెలియని వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలీదనమాట. లైక్ లిటరల్లీ అది ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? బయట పెట్టాలా? అదెలా ఉంటది? కరిగిపోదా? అంటే కంపొచ్చిదా? పాడైపోదా? అంటున్నారు. నో, ఎందుకు పాడవుతదండి? నీటిలోని మనం చేసుకోవచ్చు. దానికి ప్రిజర్వేటివ్స్ లాగా సాల్ట్, హల్దీ అండ్ మిరపకాయలు, తర్వాత మెంతులు ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ లాగే పనిచేస్తాయి. అండ్ ఆ వాటర్ ఏదైతే ఉంటదో అవి మన ఉసిరికాయ లోపలికెళ్తే ఉసిరికాయలోంచి వచ్చే సిట్రిక్ యాసిడ్ కూడా ప్రిజర్వేటివ్ లాగే పనిచేస్తదనమాట. చాలా రోజులుంటది. ఇది నేను తయారు చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఎవ్రీడే 1 మంత్ తింటున్నాను. ఎంత బ్యూటిఫుల్లీ టేస్టీ అనమాట. ఈ కారం కొంచెం, మెంతులది చేదు కొంచెం అన్నీ లోపలికెళ్తాయి. దానిది ఖట్టాపన ఏదైతే ఉంటదో దాని పులుపు అది కొంచెం తగ్గిపోతది. ఈజీగా మనం తినగలుగుతాం. మనం గాంటు పెట్టాం కదా! అంటే దాన్ని ముక్కలు చేసి కొంచెం చాకుతోని ఇలా ఇలా గంటు పెట్టాం కదా! దానివల్ల ఏంటి తొందరగా అయిపోతాయనమాట. ఎవరైతే అలా నైఫ్‌తో కటింగ్ పెట్టరో అవి చాలా రోజులు, అంటే ఒక 20 డేస్ తర్వాత కానీ అవి మెత్తగా అవ్వవు. కానీ నేనైతే గట్లు పెట్టుకుంటాను. చాలా చాలా బాగా అయిపోతదనమాట. అండ్ ఫస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం బటర్ యాడ్ చేసుకున్న, దాంట్లో కొద్దిగా జింజర్ పీసెస్ యాడ్ చేసుకున్న, దాంట్లోని ఆనియన్, క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న, దాంట్లో 1 ఫుల్ ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ యాడ్ చేశాను. మష్రూమ్స్ కట్ చేసినప్పుడేమో 1 ప్యాకెట్ మష్రూమ్స్ కట్ చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది. అది వండిన తర్వాతేమో ఓన్లీ అదేదో క్యాప్సికమ్ కర్రీలాగా మొత్తం అంతా క్యాప్సికమ్, ఆనియనే కనిపించిందనమాట. ఇంక మష్రూమ్ అసలు కనిపించలేదు. లెట్ ఇట్ ఫ్రై. దాని తర్వాత ఇందులోని సాల్ట్, బ్లాక్ పెప్పర్ ఏసుకుంటే చాలా బావుంటది. బట్ ఈరోజు ఎందుకో నాకు బ్లాక్ పెప్పర్ తినాలనిపించలే. కొద్దిగా కారం యాడ్ చేశాననమాట. అండ్ ఐ మేడ్ మై ఫేవరెట్ పప్పు. రోజు తిన్నా నాకు బోర్ కొట్టనిది ఏదైనా ఉంది అంటే అది నా గోంగూర పప్పే అండి అనమాట. అందరూ అంటుంటారు కదా! వాట్ యూ వాంట్ టు ఈట్ ఫర్ లైఫ్ టైమ్ వన్ సింగిల్ డిష్ అంటే గోంగూర పప్పు అనమాట. అండ్ ఇది నా లంచ్ ప్లేట్. ఫ్రైమ్స్, మళ్ళీ పెరుగు మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నా. దాంతో పాటుగా ఎప్పుడైతే మనం కిచెన్‌లో వర్క్ చేస్తూ ఉంటామో మిగిలిన వర్క్స్ కూడా చిన్న చిన్నవి చేసేస్తూ ఉండాలన్నమాట. ఒకసారి కుక్కర్ పెట్టేసామనుకోండి, ఆ కుక్కర్ మళ్ళీ ఆపి దాంట్లోంచి చల్లగయ్యి వాటిల్ని తీసేంత వరకు మనకి దాంతో ఏం పని ఉండదు. సో, ఆ వర్క్ ఆ టైంని కూడా యూజ్ చేసుకుంటే మన గంటలోని చాలా చాలా పనులన్నవి అయిపోతాయి. మార్నింగ్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చేశాను. ఆరెంజ్‌వి తొక్కలు బోలెడన్నున్నాయి. మీకు మంచి ఎండొస్తదంటే మాత్రం వీటిల్ని తొక్కల్ని కట్ చేసి ఎండలో పడేయండి. ఓ 10 రోజులకి అవి మంచిగా డ్రై అయిపోతాయి. వాటిల్ని పౌడర్ చేసుకొని నలుగుపిండిలో కలుపుకున్న, ఫేస్ ప్యాకుల్లో కలుపుకున్న చాలా చాలా బావుంటాయనమాట. నేనైతే ఇప్పుడు వాటిల్ని బాయిల్ చేసి ఆ వాటర్‌ని తీస్తా. ఆ వాటర్‌ని ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు వాటిని ఏసుకోవచ్చనమాట. షింక్‌లోనేసుకోవచ్చు. లైక్ అది హై అమౌంట్ ఆఫ్ సిట్రిక్ ఉంటది కదా! దాంట్లో కూడా
సో చాలా బాగా పనిచేస్తదనమాట. లైక్ అప్పుడప్పుడు టాక్సిక్ యూజ్ చేయాలి అనిపించదు గదా! నార్మల్ ఫినాయిలే బోర్ కొట్టినప్పుడు వీటిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాలి పాడైపోద్ది లేపోతే. అండ్ కొత్తిమీర కట్ట తెచ్చాను. దాని నిండా రూట్స్ నిండా బోలెడంత మట్టుందనమాట. సో వాటిల్ని నీట్‌గా మంచిగా వాష్ చేసేస్తే హ్యాపీగా రేపు కొత్తిమీర చట్నీ చేసేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఆ పని గూడా చేసుకుంటున్నాననమాట. కొత్తిమీరి కడిగితే నాకస్సలు నచ్చదండి. ఎందుకంటే కడగగానే అవన్నీ ఒకదానికొకటి అంటుకుపోయి ఇలా మనకి వీడియోలో చూపించినప్పుడు టింగ్ 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 అని మీదన చేయడానికి అవ్వదు. టుబుంక్ అని ఒక దగ్గర పడిపోతది. అలా కాకుండా అని చెప్పి చేస్తాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు గూడా మొన్న బిగ్ బాస్కెట్ నుంచో దేని నుంచో ఆర్డర్ పెట్టాననమాట. అవి కూడా వచ్చాయి. వాటివి కూడా మూడికలు తీసి ఒకసారి వాష్ చేసి వాటిలిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, మనం తాలింపులు పెట్టినప్పుడల్లా వాటిలిని వాష్ చేయక్కర్లేదు. తాలింపులు పెట్టినప్పుడు వాష్ చేస్తే ఏమవుతదంటే నూనెలో పట్ 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 అని తుల్లి మనకి తగులుతది. సో ఏం చేశానంటే ఒకసారి వాష్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొనుకోండి అవి ఎండిపోతాయి కదా! మంచిగా ఉంటాయన్నమాట. అండ్ గార్లిక్ ప్రైస్ చాలా ఎక్కువుందంట. సంతోష్‌ని ఎప్పుడే గార్లిక్ తెండి అన్నాచాడు ఎక్కువుంది సిరి అన్నారు. ఈరోజు విజేతకెళ్ళినప్పుడు నాకక్కడ పీల్డ్ గార్లిక్ కనిపించింది. సో నేను నా కోసం తెచ్చేసుకున్నాననమాట ఒక ప్యాకెట్. ఇది ₹70 తీసుకున్నారు. కానీ పీల్డ్ గార్లిక్ ఒకటి ఇంట్లో ఉంటే చాలా చాలా కంఫర్టబుల్. ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే వీటన్నిటికి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. అండ్ ఈ క్లిప్ ఫస్ట్ యాడ్ చేయాల్సింది ఇప్పుడెందుకు ఎడిట్ చేశానో నాకు కూడా తెలీదు. మేబీ 6 మినిట్స్ వీడియోని 8 మినిట్స్ చేద్దామని నా తాపత్రయం అయ్యుండొచ్చు. అండ్ వీక్‌కి కనీసం 2 టైమ్స్ అయినా బెడ్‌షీట్స్ అనేవి చేంజ్ చేసుకున్నారనుకోండి, మనకి చాలా మంచిగా ఉంటదనమాట. మనకు తెలీదు కానీ మన బెడ్ మీద చాలా చాలా మైక్రో జర్మ్స్ ఉంటాయన్నమాట. మన బాడీ నుంచి వదిలే డెడ్ స్కిన్ సెల్స్ అవ్వనివ్వండి, తర్వాత మన హెయిర్ నుంచి వచ్చే డాండ్రఫ్ అవ్వనివ్వండి, మన పసీనా అవ్వనివ్వండి, ఇలా రకరకాలొస్తాయి. ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి బెడ్‌షీట్ చేంజ్ చేసుకుంటే మంచిది. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఈస్ కంపల్సరీ అనమాట. సో అది ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.